జీవనానికి ప్రేక్షకులకు స్వాగతం. నా పేరు స్వామి వెంకటేష్. ఈరోజు నేను అందించబోతున్నటువంటి వీడియోలో చూడండి, నేను ఈ మధ్య పరిశీలిస్తున్నటువంటి గృహాలను చూసి చాలా వరకు బాధపడడం జరుగుతూ ఉంది. ఎందుకంటే ఆ ఇల్లు వారు వాస్తుకు అనుకూలంగా ఉంది అని భావించినప్పటికీ, అంటే ఇదివరకే వారి ఇళ్లను కొందరు వాస్తు పండితులు వచ్చి చూసి వెళ్ళడం కూడా జరిగింది. అయినా సరే వారు ఏ విధంగా నష్టపోతున్నారో, తిరిగి నన్ను పిలిచడానికి గల కారణం ఏమై ఉంటుంది అని మీకు ఇప్పుడు పూర్తి వివరంగా నేను తెలియజేసే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే మనము గుడ్డిగా దిక్కులను నిర్ణయం చేసినప్పుడు, ఈరోజు నేను చెప్పేటువంటి వీడియోలో ఈశాన్య ప్రాచి మరియు ఆగ్నేయ ప్రాచికి తిరిగినటువంటి గృహాలు మీకు ఈరోజు నేను తెలియజేసే ప్రయత్నం చేస్తాను. ఎందుకు వారు నష్టపోతున్నారు, అసలు ఈ నష్టాలకు గల కారణాలు ఏమై ఉంటాయి అనే విషయాన్ని మీకు ఈ వీడియో ద్వారా నేను పూర్తి వివరంగా నేను తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాను. ఎందుకంటే ఒక వాస్తు పండితుడు అనేటువంటి వారు ఎవరైనా సరే ఆ ఇంటిని ఖచ్చితంగా కంపాస్‌కు అనుగుణంగా చూసి మాత్రమే మనం చెప్పవలసి ఉంటుంది. సరి అయినటువంటి రీతిలో మనం వాస్తు మార్పులు చెప్పాలి అంటే కంపాస్‌కు అనుగుణంగా చూడకపోతే మనం నష్టపోతాము అని నేను చెప్తూ ఉంటాను. కాబట్టి వారు ఏ విధంగా నష్టపోయారు, వారి ఇంటి లోపల ఎలాంటి లోపాలు వారిని ఇబ్బందులకు గురి చేశాయి అనే విషయాన్ని తెలియజేస్తాను. ఒక ఇంటి లోపల ఉన్నటువంటి యజమాని మీద గృహం ఏ విధంగా నష్టపరిచింది, ఒక ఇంటి లోపల ఉన్నటువంటి పెద్ద కొడుకు మీద ఆ గృహం ఏ విధంగా ప్రభావం చూపింది, వారు ఏ విధంగా నష్టపోయారు అనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తాను. ఎందుకంటే ఆ గృహాల లోపల ఆ కుటుంబ సభ్యులకు కలిగినటువంటి అనారోగ్యాలు కానీ, యాక్సిడెంట్లు కానీ ఏ విధంగా జరిగాయి అని వారికి తెలియకపోతే వారు మరలా అదే తప్పులోనే నివసించడం జరుగుతూ ఉంది. ఒక్కసారి మనం రెక్టిఫై చేసుకొని వాటిని సరిచేసినప్పుడు మాత్రమే అలాంటి సమస్యల నుంచి వారు బయట పడగలుగుతారు. నేను వెళ్ళి చూసి అలాంటి మార్పులు వారికి చెప్పడం కూడా జరిగింది. ఎందుకంటే వారి అభివృద్ధిని ఒక వాస్తు పండితుడు అనేటువంటి వారు మనం చూడడానికి వెళ్ళినప్పుడు ఆ కుటుంబం మనం ఏ విధంగా చేస్తే వారు బాగుంటారు, వారి ఆరోగ్యాలు బాగుపడతాయి అనే దృష్టిలోనే మనం ఆలోచన చేయాలి తప్ప, మనం వచ్చాము, చూశాము, వెళ్ళాము అన్నట్టు ఎట్టి పరిస్థితుల్లో ఉండవద్దు. మనల్ని పిలవడానికి గల కారణం కూడా వారి ఇంటి లోపల పరిస్థితులు బాగుండకపోవడానికే, వారి ఇంటి గృహంలో ఎలాంటి వాస్తు సమస్యలు ఉన్నాయో వారికి అర్థం కాకనే మనల్ని పిలవడం జరుగుతుంది తప్ప, ఏదో వారి మాదిరే మనం కూడా చెప్తే అలాంటి సమస్యల నుంచి వారు ఏ విధంగా బయటపడతారు. కాబట్టి ఒక గృహవాస్తు చూడడం అనేటువంటిది కంపాస్‌కు అనుగుణంగా చూడాలి. మనం ఇచ్చేటువంటి వాస్తు ప్లానింగ్ అయినా సరే డిగ్రీలకు అనువుగా ఇచ్చినప్పుడు మాత్రమే వారింట్లో సుఖ సంతోషాలు వెల్లువగా ఉంటాయి. లేకపోతే తీవ్రమైనటువంటి నష్టాలే కలుగుతాయి. నేను పాటించేటువంటి విధానం ఏదైనా సరే ఖచ్చితమైనటువంటి వాస్తు విధానాన్ని నేను పాటిస్తాను. అందరిలాగా ఏదో గుడ్డిగా మాత్రం నేను చెప్పేటువంటి విధానం ఎప్పుడూ కూడా నేను అనుసరించను. మీరు ఖచ్చితంగా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. చాలామంది చెప్పేటువంటి వాస్తు అంటే వారి ఇళ్లకు ఇదివరకు వచ్చినటువంటి వాస్తు పండితులు చూసి వెళ్ళినా సరే, వారు చెప్పినటువంటి మార్పులను చూసి కూడా నేను ఆశ్చర్యపోయాను. ఆ విధంగా చెప్పి వెళ్ళిన తర్వాత కూడా వారు తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు కాబట్టే తిరిగి నన్ను వారు పిలవడం జరిగింది. కాబట్టి ఈ విధంగా ఎలాంటి నిర్మాణాలు మనం చేసినప్పుడు నష్టపోదాము, ఎలాంటి దోషాలు ఆ ఇంటికి వస్తాయి, ఏ విధంగా ఉండాలి అనే విషయాన్ని కూడా మీకు పూర్తి వివరంగా నేను తెలియజేసే ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం. చూడండి, నేను చూసినప్పుడు వారి ఇల్లు ఈ విధంగా రెక్టాంగిల్‌లో ఉంది. ఇది సింగిల్ బెడ్‌రూమ్ గల ఇల్లు. అంటే ఈ కార్నర్‌లో ఒక బెడ్‌రూము, ఈ మధ్యలో హాల్ తీసుకున్నారు. ఇక్కడ వారు వంటకు ఏర్పాటు చేసుకున్నారు. ఇది వారు తూర్పు 90 డిగ్రీ ఉందని వారు భావించారు. ఎందుకంటే చూడండి, ఎప్పుడైనా సరే వారు అంటే మొబైల్ కంపాస్ ద్వారా వారు చూడడం అనేటువంటిది ఒక అనుభవం ఉన్నటువంటి వ్యక్తి చూసినప్పుడు అది కరెక్ట్‌గా ఉంటుంది. వారికి మొబైల్ కంపాస్‌తో చూసినప్పుడు ఇది 90 డిగ్రీ ఉందని భావించారు. నేను వెళ్ళి అక్కడికి చూసినప్పుడు ఇది ఈస్టు 80 డిగ్రీ ఉంది. అంటే 10 డిగ్రీలు ఈశాన్య ప్రాచికి తిరిగినటువంటి స్థలం ఇది. ఈ ఇల్లు చాలా అరుదుగా మనము ఈశాన్య ప్రాచికి తిరిగినటువంటి గృహాలు చూస్తూ ఉంటాం. 100కు 80% వరకు కూడా ఆగ్నేయ ప్రాచికి ఉంటాయి. మనకు 100కు 10% మాత్రమే శుద్ధ ప్రాచి ఉంటాయి. 10% మాత్రమే ఈశాన్య ప్రాచి ఉంటాయి. ఈ విధంగా ఇది ఈశా ప్రాచికి తిరిగి ఉన్నటువంటి స్థలం. ఈశా ప్రాచికి తిరిగి ఉన్నటువంటి స్థలంలో వారు కాంపౌండ్ వాల్ ఇంటినే హద్దుగా చేసి ఈ విధంగా కాంపౌండ్ వాల్ నిర్మాణం చేశారు. అంటే మనకు నార్త్ ఖాళీ స్థలం వారికి ఉంది, దక్షిణం లేదు, వెస్ట్ లేదు. కాకపోతే ఇక్కడ వారు చేసినటువంటి తప్పు ఏదైనా ఉంది అంటే, ఇక్కడ తిరిగినటువంటి ఈ స్థలంలో ఉత్తర ఖాళీ స్థలం అనేది దాదాపు
ఒక 20 అడుగుల దాదాపు ఉత్తర ఖాళీ స్థలం ఉంది. ఇక్కడ 20 అడుగుల ఖాళీ స్థలం ఉత్తరం ఉంది. వారు ఇక్కడ ఇచ్చినటువంటి ఈ తూర్పు ఖాళీ స్థలము దాదాపు 10 అడుగులు ఉంటుంది. ఇప్పుడు మీరు చూడండి, మనము చెప్పేటువంటి విధానము ఈశాప్రాచికి తిరిగినటువంటి స్థలాలు అంటే ఇక్కడ ఉండవలసినటువంటి తూర్పు ఇక్కడ ఉదయించి, ఇది ఈశాప్రాచికి అంటే ఇక్కడ 3 భాగాల ఈశాన్యం అనేది తిరిగి ఉంటుంది. తూర్పు ఈశాప్రాచికి తిరిగినటువంటి ఈ ఇళ్లకు ఆర్థికాభివృద్ధే కాదు, అన్ని విధాలుగా వారికి అభివృద్ధి అనేది బ్రహ్మాండంగా యోగిస్తుంది. ఈ ఇంటి లోపల ఉన్నటువంటి సంతానం మంచి మంచి చదువులతో బ్రహ్మాండంగా యోగిస్తూ ఉంది. మంచి ఆర్థిక అభివృద్ధి కలిగినటువంటి స్థలం. అయినా సరే ఇది ఏ విధంగా నష్టపరిచింది అంటే, ఈ ఇంటి లోపల నివసించేటువంటి యజమానికి పక్షవాతం సోకింది. అంటే వారు ఉన్నట్టుండి బ్రహ్మాండంగా తిరిగేటువంటి వ్యక్తికి పక్షవాతం సోకింది అంటే దానికి అర్థము ఈ ఇంటి లోపల ఉత్తరంలో ఉన్నటువంటి ఖాళీ స్థల దోషమే అని నేను చెబుతూ ఉంటాను. ఎందుకంటే వారు తూర్పు ఈశాన్యాన్ని పెంచి మంచి అభివృద్ధిని సాధించారు. కాకపోతే వాయువ్య దోషాలు, ఈ ఇంటి లోపల కోర్టు కేసులు, తగాదాలు, అందరితో గొడవలు, సమస్యలు ఎందుకు ఎదుర్కొంటున్నారు? వాయువ్యంలో దోషాలు ఏర్పడితే ఆర్థిక అభివృద్ధి అని కాదు, ఆరోగ్యాభివృద్ధి కూడా తీవ్రంగా దెబ్బతీస్తుంది. అందులో ముఖ్యంగా ఈ ఇంటి యజమాని మీద దీని ప్రభావం పడింది. ఎందుకంటే పిల్లల అభివృద్ధి బ్రహ్మాండంగా ఉంది, ఆర్థిక అభివృద్ధి బ్రహ్మాండంగా ఉంది అంటే దానికి కారణము ఈ ఉత్తర ఈశాన్యాన్ని పెంచడమే అని నేను చెప్తూ ఉంటాను. ఎప్పుడైతే ఈ ఉత్తర ఖాళీ స్థలం ఎక్కువగా పెరిగి ఉందో, ఎందుకంటే ఈశాప్రాచికి తిరిగిన తర్వాత ఈశాన్యం ఉంటుంది కాబట్టి ఈశాన్యం, తూర్పు ఈశాన్యం ఎక్కువగా ఉండాలి. తర్వాత మనం ఉత్తరం వైపు అనేటువంటి ఖాళీ స్థలం తక్కువగా ఉండాలి అని చెబుతాం. వారు ఉత్తరం వైపు ఉన్నటువంటి ఖాళీ స్థలం ఏదైతే ఉందో విపరీతంగా పెంచడం ద్వారా వారు ఇక్కడి వరకే కాంపౌండ్ వాల్ నిర్మించుకున్నారు. ఈ ఖాళీ స్థలం అంతా వారిదే కాబట్టి ఈ ఖాళీ స్థలం దోషాలు అనేటువంటివి ఈ ఇంటికి ఏర్పడడం జరిగింది. కాబట్టి నేను వెళ్ళి చూసినప్పుడు ఈ విధంగా ఉన్నటువంటి ఖాళీ స్థలం ఏదైతే ఉందో మిమ్మల్ని నష్టపరుస్తుంది, దీనివల్లనే మీకు సమస్యలు ఎదురయ్యాయి అని చెప్పడం జరిగింది. కాబట్టి వారు లక్కీగా ఏం చెప్పారంటే నాతో, మీరు చెబితే ఖచ్చితంగా ఈ ఇంటిని మొత్తం కూడా మనము తీసివేసి కొత్త ఇంటి నిర్మాణం ప్లానింగ్ మాకు ఇవ్వండి అని వారు చెప్పడం జరిగింది. నేను చాలా సంతోషించాను. ఎందుకంటే ఈ విధంగా మనము ఖాళీ స్థలము అనేటువంటి విధానం ఏదైతే ఉందో మార్చాలి అంటే ఇక్కడ కాంపౌండ్ వాల్ ఎంతైతే ఉందో ఇక్కడ కూడా కాంపౌండ్ వాల్ అంతే తీసుకొని మిగిలిన ఈ స్థలాన్ని మనం తీసివేసినట్లయితే 2 పక్కల కాంపౌండ్ వాల్ స్థలం అనేటువంటిది అంటే ఖాళీ స్థలాల దోషం అనేది ఇంటికి రాకుండా మనం చేయవచ్చు. కాకపోతే వారు గృహ నిర్మాణమే కొత్తగా చేపట్టాలని చెప్పడంతో వారికి నేను కొత్త ఇంటి ప్లానింగ్ ఇవ్వడానికి చెప్పి నేను రావడం జరిగింది. కాబట్టి ఈ విధమైనటువంటి దోషాలు, ఖాళీ స్థల దోషాలు కూడా చాలా వరకు కూడా ఇళ్ల మీద అటాక్ అవుతున్నాయి అంటే ఇది ఒక ఉదాహరణగా నేను చెబుతూ ఉంటాను. తర్వాత నేను మరొక గ్రామానికి వెళ్ళి ఇంకొక ఇల్లు చూడడం జరిగింది. ఆ ఇంటి గురించి చూడండి, ఒక రెక్టాంగిల్ గల గృహం. ఈ విధంగా గృహం ఉంటే వారికి చూడండి, దీనిని 2 పోర్షన్లుగా వారు చేసుకున్నారు. 2 పోర్షన్లుగా చేసుకున్నారు. 2 బెడ్‌రూమ్‌లు ఈ ఇంటికి ఉన్నాయి. 2 బెడ్‌రూమ్‌లు ఉన్నాయి. తర్వాత వారు ఇక్కడ పిల్లర్స్ వేసి ఈ ఇంటిని ఎక్స్‌టెన్షన్ చేసుకొని ఇక్కడ వాల్ నిర్మించుకున్నారు. ఇది టోటల్ ఓపెన్ ఏరియా కిందికి అంటే ఒక సోఫా కిందికి దీన్ని వినియోగించుకుంటున్నారు. ఈ విధంగా సోఫా కిందికి వినియోగించుకొని వారు చేసినటువంటిది ఇక్కడ అంటే ముందు ఇంటికి దిక్కులను మనం చూసుకున్నట్లయితే ఇది నార్త్, ఇది ఈస్టు, ఇది సౌతు, ఇది వెస్టు. ఈ ఇంట్లో మనం ప్రధాన దోషాలు ఏవైనా చూడాలి అంటే చూడండి, మనం డిగ్రీలకు అనువుగా చూసుకున్నప్పుడు ఈ గృహంలో వచ్చేసి ఇది తూర్పు అనేది 10 డిగ్రీలు ఆగ్నేయ ప్రాచికి తిరిగి ఉన్నటువంటి స్థలం. అంటే ఇక్కడ మధ్యలో ఉదయించవలసినటువంటి తూర్పు ఏదైతే ఉందో ఇటు భాగాన ఉదయించి ఇది ఆగ్నేయ ప్రాచికి తిరిగినటువంటి స్థలం. 10 డిగ్రీలు ఆగ్నేయ ప్రాచికి తిరిగినటువంటి స్థలం. ఇది వరకే ఒక వాస్తు పండితుడు కూడా వచ్చి ఇక్కడ చూసి వెళ్ళడం జరిగింది. కాకపోతే అతను కొన్ని చెప్పినటువంటి విధానాలు పూర్తిగా తప్పుగా మారి వీరిని నష్టపరిచాయి. ఎందుకంటే ఈ ఇంటి లోపల ఉన్నటువంటి పెద్ద కొడుకు ఎవరైతే ఉన్నారో వారు యాక్సిడెంట్‌కు గురి అయ్యి వారి 2 కాళ్ళు కూడా నిలబడలేని పరిస్థితుల్లో ఏర్పడ్డాయి. కాబట్టి ఈ విధంగా ఈ ఇంటి లోపల జరగడానికి ప్రధాన కారణం ఏమి అయి ఉంటుందనేది నేను చెబుతా చూడండి. ఆగ్నేయ ప్రాచికి తిరిగిన తర్వాత మనము ఉత్తర ఖాళీ స్థలం ఎక్కువగా ఉండాలి అని చెబుతాం.
మరి ఇందులోపల ఉన్నటువంటి ఉత్తర ఖాళీ స్థలం ఏదైతే ఉంటుందో ఈ ఇంటికి ఎక్కువగానే ఉన్నప్పటికీ వారు ఉత్తరం వైపు ఒక్క ద్వారము కూడా ఎక్కడే కానీ ఒక్క సింహద్వారం కూడా ఇవ్వడం లేదు. ఎందుకంటే నేను చెప్పేటువంటి విధానం ఏదైనా సరే ఆగ్నేయ ప్రాచికి తిరిగిన తర్వాత ఉత్తరం వైపు సింహద్వారం అనేది ఖచ్చితంగా ఉండాలి అని చెబుతాం. ఎందుకంటే మీ తూర్పు ఇక్కడికి వచ్చినప్పుడు ఈశాన్యం అనేది 3 భాగాలు మనకు ఇటువైపు నార్త్ వైపు తిరిగి ఉంటుంది. అప్పుడు ఉత్తర ఈశాన్యంలో మనం ద్వారం ఇచ్చినట్లయితే ఇది మనకు యోగిస్తుంది అని చెబుతూ ఉంటాం. ఖచ్చితంగా వారు ఈ ఇంటి లోపల ఆగ్నేయం నైరుతిలో వంటగది ఏర్పాటు చేసుకున్నారు. ఇది కూడా ఒక దోషంగానే చెబుతాం. ఎప్పుడైనా సరే మనము తూర్పు ఆగ్నేయంలో మాత్రమే వంటను ఏర్పాటు చేసినట్లయితే సరి అయినటువంటి రిజల్ట్ ఉంటుంది అని చెబుతాం. వారు వంటగదిలో ఇక్కడ అంటే వంటగదిని అనేది నైరుతి మాస్టర్ బెడ్‌రూమ్‌లో ఏర్పాటు చేసుకున్నారు. నేను వెళ్ళి ఈ రూమ్‌ను మనం తీసివేయాలి. ఇక్కడ తూర్పు ఆగ్నేయం ఏదైతే ఉంటుందో ఈ తూర్పు ఆగ్నేయంలో వంటగదిని చేపట్టినట్లయితే ఈ విధంగా ఇక్కడ వంటగది చేపట్టి ఇక్కడ మాత్రమే మనం వంట చేయవలసి ఉంటుంది అని చెప్పడం జరిగింది. ఈ విధంగా వంట ఏర్పాటు చేయాలి. ఇందులో ఉన్నటువంటి ద్వారం ఏదైతే ఉందో ఈ విధంగా హాల్‌లోకి మనం తీసుకొని ఇక్కడి నుంచి మనము తూర్పు ఈశాన్యంలో ఉత్తర ఈశాన్యంలో ద్వారం తీసుకొని ద్వారానికి ఆపోజిట్‌గా ఇక్కడ మనము ద్వారం ఇచ్చినట్లయితే ఈ విధంగా ద్వారానికి ద్వారం ఎదురుగా ఇది ఆగ్నేయం కిచెన్ అవుతుంది. ఇది డైనింగ్ ఏరియాగా, ఇది హాల్‌గా మారుతుంది. ఇక్కడ వంటగది తీసివేయాలి అని చెప్పాం. ఈ విధంగా మార్పులనేవి ఖచ్చితంగా ఆ ఇంట్లో చేయాలి. కాకపోతే ముఖ్యంగా నష్టపరిచింది వీరు తూర్పు ఆగ్నేయం ఖాళీ స్థలంలో ఇక్కడ ఒక్క 2 అడుగుల ఖాళీ స్థలం అనేది వదిలిపెట్టి ఇక్కడ ఒక సెప్టిక్ ట్యాంక్ గొయ్యి తీశారు. ఒక ఇంటి లోపల ఎప్పుడైనా ఆగ్నేయంలో గుంతలు ఉండకూడదు అని నేను ప్రతి వీడియోలోనూ చెబుతూనే ఉంటాను. ఎందుకంటే ఆగ్నేయంలో కానీ, వాయువ్యంలో కానీ మనం 2 భాగాలలో ఎట్టి పరిస్థితుల్లో మనం గుంతలు తీయవద్దు. వచ్చి వెళ్ళినటువంటి వాస్తు పండితుడు ఆగ్నేయంలో గుంత ఉండవచ్చు ఇబ్బంది లేదు కదా అన్నాడంట. ఈ విధంగా వారు ఎంత నష్టపోతారో ఆగ్నేయంలో గుంతలు ఉంటే తీవ్రమైనటువంటి అనారోగ్య సమస్యలను నేను ఫస్ట్ నుంచి చెబుతూనే ఉంటాను. 2 భాగాల ఆగ్నేయంలో కానీ, 2 భాగాల వాయువ్యంలో కానీ ఎట్టి పరిస్థితుల్లో మనం గుంతలు అనేటువంటివి తీయవద్దు. అది ఎంత లోతైనా సరే 2 అడుగులైనా సరే, 3 అడుగులైనా సరే ఆగ్నేయంలో గొయ్యి, వాయువ్యంలో గొయ్యి మీ కుటుంబాన్ని తీవ్రంగా నష్టపరుస్తుంది అని చెబుతూ ఉంటాను. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఈ గొయ్యి వెంటనే తీసివేయాలి అని చెప్పడం జరిగింది. ఇక్కడ ఎల్ షేప్ నిర్మాణం అనేది ఎప్పుడు కూడా కాదు. ఇక్కడ ఉన్నటువంటి ఈ భాగం ఇక్కడ పిల్లర్ ఏదైతే ఉందో ఇక్కడ వరకు వాళ్ళు నిర్మించారు. ఇక్కడ జనరల్‌గా ఒక 3 అడుగులు పిట్టగోడ మనం తీసుకున్నట్లయితే ఇది టోటల్ ఇల్లు కూడా స్క్వేర్ మోడల్ మారి ఈ ఇంటికి అనుకూలిస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి సెప్టిక్ ట్యాంక్ గొయ్యి ఆగ్నేయ ప్రాచి తిరిగిన తర్వాత మనకు ఉత్తరం వైపు ఎక్కువ ఉత్తర మధ్య స్థానం అంటే 3 భాగాల ఈశాన్యం వచ్చి తర్వాత ఉన్నటువంటి భాగం మొత్తం కూడా మనకు ఉత్తర మధ్య స్థానం ఎక్కువగా ఉంటుంది కాబట్టి వారికి ఇక్కడ ఉన్నటువంటి సెప్టిక్ ట్యాంక్ గొయ్యి అనేది ఈ ఉత్తర మధ్య స్థానంలో తీసుకోమని చెప్పడం జరిగింది. ఈ విధంగా మనం చెప్పేటువంటి విధానము గొయ్యి అనేది ఎప్పుడూ కూడా తూర్పు మధ్యస్థానము లేదా ఉత్తర మధ్యస్థానంలో మాత్రమే తీసుకోవాలని చెబుతూ ఉంటాం. ఎట్టి పరిస్థితుల్లో ఎవరు ఎన్ని చెప్పినా సరే ఆగ్నేయంలో గొయ్యి నష్టపరుస్తుంది. వాయువ్యంలో గొయ్యి నష్టపరుస్తుంది. అది ఎంత చిన్న గొయ్యి అయినా సరే తీయవద్దు. మిమ్మల్ని నష్టం చేస్తుంది అని చెబుతూ ఉంటాను. కాబట్టి ఈ విధంగా వారికి చెప్పినటువంటి మార్పులు ఉత్తర ఖాళీ స్థలం ఉన్నటువంటి ఈ ఇంటికి ఉత్తర సింహద్వారం ఖచ్చితంగా ఏర్పాటు చేయాలి అని చెప్పడం జరిగింది. వీరి ఇంటి లోపల ఒక టాయిలెట్ కూడా అడిగారు. అప్పుడు మనం చెప్పడం విధానము వాయువ్యంలో ఇక్కడ టాయిలెట్ తీసుకొని అంటే వాయువ్యం బెడ్‌రూమ్‌లో ఇక్కడ టాయిలెట్ తీసుకొని ఈ మాస్టర్ బెడ్‌రూమ్‌లోకి ఈ పక్క అంటే ఈ విధంగా ఏర్పాటు చేసుకున్నప్పుడు ఇది ఈ ఇంటికి వాయువ్యంలో అంటే ఈ రూమ్‌కు ఇది వాయువ్యంలో కానీ పడమర మధ్య స్థానంలోకి వస్తుంది. అప్పుడు మనకి ఇది యోగిస్తుంది. ఇక్కడ వాష్ ఏరియాగా తీసుకొని, ఇక్కడ మనం ద్వారము తూర్పు వైపు ద్వారం తీసుకొని, ఇక్కడ మనం టాయిలెట్ నిర్మాణం అనేది చేపట్టినట్లయితే ఇది కరెక్ట్‌గా ఉంటుంది. ఈ ఇంటికి యోగ్యతనిస్తుంది. ఈ ఇంటికి అన్ని విధాలుగా వీరికి అనుకూలిస్తుంది అని నేను చెప్పడం జరిగింది. ఇలాంటి వాస్తు మార్పులు మనం చేయకపోతే ఖచ్చితంగా ఈ ఇంటి లోపల ఉన్నటువంటి సంతానానికి కూడా తీవ్రంగా నష్టపరుస్తుంది. ఆల్రెడీ వారింట్లో నష్టం జరిగింది కాబట్టి ఖచ్చితంగా ఈ గొయ్యి తీయాలి. వారు చేపట్టినటువంటి ఈ తూర్పు సింహద్వారం ఏదైతే ఉందో ఇది ఆగ్నేయాన్ని చూస్తున్నటువంటి ద్వారం.
అంటే ఈ విధంగా 2 పొజిషన్లుగా ఉన్నప్పుడు మనం ఈ మార్పు చేయకపోతే ఇక్కడ ఈ మీరు పెట్టినటువంటి ద్వారం ఏమవుతుంది? తూర్పు ఆగ్నేయపు ద్వారముగా మారి ఇది కూడా వారిని నష్టపరుస్తుంది అని నేను చెబుతూ ఉంటాను. ఖచ్చితంగా ఆగ్నేయం వంట రూముననేది ఈ ప్లేస్‌కు తీసుకొని రావాలి. ఇక్కడ ఇచ్చినటువంటి ఈ ద్వారము వంట రూమ్‌లోకి మనం తీసుకున్నట్లయితే ఇది మంచిగా వీరికి యోగిస్తుంది. ఇది వంటగదికి మనం పెట్టినటువంటి దక్షిణ అంటే పశ్చిమ వాయువ్యం ద్వారముగా మారుతుంది. ఇది ఉచ్చస్థానపు ద్వారం అవుతుంది. కాబట్టి ఈ విధంగా మనం ద్వారం ఇవ్వడము, ఈ ఇంటికి పూర్తిగా ఈ విధంగా మనం మార్పులు చేసినట్లయితే బ్రహ్మాండంగా యోగిస్తుంది. అందులో వీరికి ఉత్తర ఖాళీ స్థలం వండుకొని ఇది చాలా మంచిదయింది. ఇక్కడ ద్వారం ఇచ్చినట్లయితే వీరికి ఖచ్చితంగా ఉత్తర ఈశాన్యపు ద్వారము 3 భాగాలు ఈశాన్యాన్ని చూస్తున్నటువంటి ద్వారంగా ఇది మారి వీరికి మంచి చేస్తుంది. ఎప్పుడైనా సరే ఈ ఇంటికి ఇచ్చినటువంటి కాంపౌండ్ వాల్ ఏదైతే ఉందో మీరు గమనించండి. ఈ ద్వారానికి ఎదురుగా కాంపౌండ్ వాల్ గేటు కూడా ఇక్కడ ఇచ్చారు. ఈ కార్నర్‌కు ఒక గేటు ఉంది. ఎప్పుడైనా సరే నేను చెప్పేటువంటి విధానము మనము 10 డిగ్రీలు తిరిగిన తర్వాత కూడా ఇది ఆగ్నేయాన్ని చూస్తున్నటువంటి గేటుగానే ఉంటుంది. ఈ గేటు కూడా వీరికి ఎప్పుడైనా సరే డిగ్రీలకు తిరిగిన తర్వాత ద్వారానికి ద్వారం కానీ, లేదా ద్వారం ఎదురుగా గేటు కానీ అనుకూలించవు అని చెబుతూ ఉంటాను. ఆగ్నేయ ప్రాచికి తిరిగిన తర్వాత ఈ కార్నర్ గేట్ ఏదైతే ఉంటుందో, మన కాంపౌండ్ వాల్‌కు ఈ విధంగా మూలకు ఉన్నటువంటి ఈ గేటును మాత్రమే మనం వినియోగించినప్పుడు, ఇది తూర్పు ఈశాన్యంలో ఒక భాగంలో పడినటువంటి గేటుగా మారి వీరికి ఇది అనుకూలిస్తుంది. ఇది మాత్రం ఖచ్చితంగా నష్టం చేస్తుంది. కాబట్టి ఈ విధమైనటువంటి మార్పులు ఈ గృహంలో మనం చేశాము. ఎందుకంటే ఒక వాస్తుపరంగా వారు ఎదుర్కొనేటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి వర్ణనాతీతంగా ఉంటాయి. ఒక గృహంలో యజమాని మంచాన పడితే లేదా ఒక గృహంలో పెద్ద సంతానం మంచాన పడితే ఎన్ని కష్టాలు ఉంటాయో ఆ కుటుంబాలకు మీరు అర్థం చేసుకోండి. మీరు నష్టపోతున్నారు. చాలామంది కూడా ఈ విషయాలు తెలియక నష్టపోవద్దు. వాస్తుపరంగా మనం సరియైనటువంటి వాస్తు మార్పులు మనం చేసుకున్నప్పుడు మాత్రమే మన ఇంట్లో సరియైనటువంటి అభివృద్ధి జరుగుతుంది. నష్టపోయిన తర్వాత మనం ఆలోచించడం కంటే నష్టపోక ముందే మనము 1కి 2 తూర్లు సరియైనటువంటి వాస్తు పండితుడి ద్వారా మనం వాస్తు చూపించుకొని తగిన మార్పులు మనం చేసుకున్నట్లయితే మీ కుటుంబాలన్నీ కూడా సుఖ సంతోషాలతో వర్ధిల్లుతాయని నేను చెబుతూ ఉంటాను. కాబట్టి ఈ విషయాన్ని మీరు పరిగణలోకి తీసుకోండి. మీరెవ్వరూ కూడా మరలా నష్టపోక ముందే మీరు జాగ్రత్త పడి సరియైనటువంటి వాస్తు మార్పుల ద్వారా ఈ వాస్తుకు అనుకూలంగా ఒక గృహాన్ని నిర్మించుకోవడం ద్వారా మనము నివసించేటువంటి అంటే ఒక గృహం అనేది ఒక కలల పంట లాంటిది. మన కుటుంబ సభ్యులందరూ కూడా ఆహ్లాదంగా, ఆరోగ్యంగా ఉండాలి అంటే లేదా మనం నివసించినంత కాలం ఆ గృహంలో ప్రశాంతతగా జీవించాలి అంటే ఆ గృహము అనేటువంటిది వాస్తుకు అనుకూలంగా ఉన్నప్పుడు మాత్రమే ఇది సాధ్యపడుతుంది. లేకపోతే తీవ్రంగా నష్టపరుస్తుంది అని నేను తెలియజేస్తూ ఈ వీడియో మీకు నచ్చిందనే భావిస్తూ ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి మరియు లైక్ చేయండి. షేర్ చేసి గంట బెల్ ఐకాన్ నొక్కండి. నా పేరు స్వామి వెంకటేష్. వాస్తు జీవనం. నమస్కారం.